హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాజ్ మహేంద్ర. హైడ్రామా అని చెప్పేసి ఏదైతే హైడ్రా సిరీస్లో భాగంగా మనం చేస్తున్నామో కార్యక్రమం, ఇప్పుడు ప్రస్తుతం మనం పటేల్గూడ పరిధి వచ్చినాము. ఈ పటేల్గూడ పరిధిలో ఇక్కడ ఏదైతే విల్లాలు కూల్చేసారో మనం బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించాలని చెప్పేసి అందులో భాగంగానే నోటీసులు ఇచ్చి వారం ముందే కూల్చేసామని చెప్పేసి హైడ్రా అధికారులు ఇప్పటివరకు ఇదివరకే స్పష్టం చేశారు. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో విజువల్స్ చూడొచ్చు. ఏవైతే వరుసగా మనకు మొదటి నుంచి చివరి వరకు కూడా ఏవైతే వరుసగా కనబడుతున్నాయో ఆ విల్లాలు కూడా మనకు అన్నీ కూల్చేసిన విల్లాలే. అయితే ఇప్పుడు ఇది కంప్లీట్గా ఎక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్గా మనం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల్ పరిధిలో ఉన్నటువంటి పటేల్గూడ గ్రామంలో ఉన్నాము. దాదాపు ఈ ఏరియాలో 25 విల్లాలని 3 అపార్ట్మెంట్లని హైడ్రా అధికారులు కూల్చేశారు. ఆదివారం తాజాగా వచ్చేసి కూల్చేయడం జరిగింది. అయితే ఈ పటేల్గూడ పరిధి మనం ఏదైతే చెప్తున్నామో ఈ పటేల్గూడ పరిధిలోని సర్వే నెంబర్ 12లో ఏవైతే ఈ 25 విల్లాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ బీఆర్ఎస్ అంటే గత 10 ఏళ్లలో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉండేది. అయితే అందులో ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడరు, ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ ఎవరైతే చంద్రశేఖర్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన దాదాపు 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 25 విల్లాలు కట్టాడని చెప్పేసి అందుకోసమే అందులో భాగంగానే ఈ రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఈ విల్లాలకి ముందస్తు నోటీస్ ఇచ్చి కూడా కూల్చేయడం జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ కూల్చివేతల్ని అడ్డుకోవడం కోసం స్థానికంగా ఎవరైతే బీఆర్ఎస్ వీటి యజమాని అంటే ఎవరైతే నిర్మించారో వాటిని అడ్డుకోవడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు పోలీసులు కానీ హైడ్రా అధికారులు కానీ అతన్ని దూరంగా చెరిపివేసి కూల్చివేతల ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం మీరు వీటిని కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ గతంలోనే ఈ ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి మనకు మీడియాలో వార్తలు వచ్చినాయి. అయితే అందులో భాగంగానే ఆ మీడియాలో ఈ విషయం హైలైట్ కావడంతో అప్పుడు దీనికి అనుమతులు కూడా రద్దు చేసినట్టు అప్పుడు అధికారులు చెప్పారు. అయితే అయినప్పటికీ ప్రభుత్వ సూచిక ఏదైతే ఉందో బోర్డులను కూడా అంటే ఇది అనుమతి లేదు అని చెప్పేసి ప్రభుత్వ సూచిక బోర్డులు పెట్టినా కూడా వాటిని తొలగించి ఏదైతే 25 విల్లాలు ఉన్నాయో ఈ 3 ఎకరాల పరిధిలో అవన్నీ కూడా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ హైడ్రా అధికారులు ఈ హైడ్రా దూకుడును గమనించినటువంటి కొందరు అక్రమార్కులు వేగంగా మనకి ఇక్కడ నిర్మాణ పనులు పూర్తి చేసి అపార్ట్మెంట్లలోకి ఆక్యుపై చేసుకోవడం కోసం అని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నించినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ముందుగా మనకి ఇక్కడ ఒక 2-3 బిల్డింగ్ల అపార్ట్మెంట్లు కూడా మనకు కూల్చని కూడా మనకు విజువల్స్లో మీరు చూడొచ్చు. అయితే వాటికి సంబంధించి ఎవరైతే టెనెంట్స్ ఉంటారో రెంట్కు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సమయంలో ఉండడం వల్ల వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని మేము వెళ్తాము, మాకు పర్మిషన్ ఇవ్వండి, చట్టపరంగా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పేసి అనేసరికి ఆ అపార్ట్మెంట్లకు కూల్చివేతను పెండింగ్లో పెట్టి ఏదైతే ఇక్కడ మనకు ఈ అపార్ట్మెంట్లలో ఎవరైతే వారం క్రితం నోటీసులు ఇచ్చినప్పుడు ఇవన్నీ నోటీసులో కొన్ని అపార్ట్మెంట్లు కూడా ఇందులో సేల్ అయినాయి. మనం చివరిగా చూస్తే మనం అక్కడ చివరి అపార్ట్మెంట్ ఏదైతే మనం చూస్తున్నాం ఆ చివరి అపార్ట్మెంట్ వారం క్రితమే ఒక కొనుగోలుదారుడు కొనుగోలు చేసినట్టు ఒక వ్యక్తి కొనుగోలు చేసి వారం క్రితమే దానిలో గృహప్రవేశం చేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఆ గృహప్రవేశం చేసి ఎవరైతే ఆ ఇల్లు కొత్తగా కొనుక్కొని ఎన్నో ఆశలతోని వాళ్ళ కళల సౌదంలాగా వాళ్ళు సంపాదించుకున్న డబ్బుతోని అపార్ట్మెంట్ను కొని అందులోకి గృహప్రవేశం చేసినాక వారం రోజులకే హైడ్రా అధికారులు వచ్చి ఇది కూల్చేసారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడడం లేదు. మనం ట్రై చేసాము చాలా. మేము ముందుకు రాము, మేము వచ్చి చెప్పలేము, అంత బాధాకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే స్థానికంగా ఇప్పుడు చాలామంది మీడియా ముఖంగా వచ్చి ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కావచ్చు. అందరూ కూడా రేజ్ చేస్తున్న క్వశ్చన్ ఒకటే, ఇప్పుడు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి విల్లాలు కట్టిరు అని అంటున్నారు కదా. అయితే ఇప్పుడు FTL బఫర్ జోన్ పరిధిలోనే విల్లాలను కూల్చేస్తున్న హైడ్రా అధికారులు ఏదైతే ఈ FTL బఫర్ జోన్ పరిధిలో లేనటువంటి ప్రభుత్వ స్థలంలో మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి విల్లాలను కూల్చివేశారు. సరే, ఇది ప్రభుత్వ స్థలమే, కూల్చేస్తుంది, ప్రభుత్వానికి అధికారం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ విల్లాలు ఒక రోజులో పూర్తయ్యేటి కావు. ఆ విల్లాలు కట్టాలంటే కనీసం కొన్ని నెలల సమయం పడుతుంది, కొన్ని వారాల సమయం పడుతుంది. ఇప్పుడు వీటికి పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి ఈ విల్లాలకు భూమి పూజ చేసినా, ముగ్గు వేసినా, మనం పిల్లర్లు లేపినా కూడా వెంటనే రాదు కదా. దానికి ఒక పర్మిషన్ అంటూ ఉంటుంది, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంటుంది, మండల ఆఫీసర్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, దీని వెనక పెద్ద కథ ఉంటుంది. అంటే ఈ అధికారులు అందరూ ఏం చేసినట్టు అంటే ఇంత 25 విల్లాలు ఒక నట్టనడి సెంటర్లో మెయిన్ రోడ్ నానుకొని కడుతున్నప్పుడు ఇప్పుడు వీటికి సంబంధించి
ఇప్పుడు ఆ కొన్న వ్యక్తి పరిస్థితి ఏంది? ఆయన కొన్న వ్యక్తి వారం క్రితం గృహప్రవేశం చేసిండంట. అక్కడ మనం పచ్చని మామిడి తోరణాలు కూడా చూడొచ్చు. వాళ్ళు ఎంతో కలలు కానీ మధ్యతరగతి ప్రజలు ఒక ఫ్లాటో లేకపోతే ఒక ఇల్లు కొనుక్కొని వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటే వారం రోజులనే హైడ్రా అధికారులు వచ్చి అది కూల్చేస్తే కొన్నోళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు కట్టిన వ్యక్తి, ఈ ప్లేస్ని ఆక్యుపై చేసిన వ్యక్తి, తర్వాత ఈ అక్రమ నిర్మాణం చేసిన వ్యక్తి సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇప్పుడు కొనుగోలుదారు పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు దారుడు ఆయన డబ్బులు కట్టింటారు కదా, పైసలు కడితేనే ఇస్తారు కదా, పైసలు కట్టేది అయితే ఓవర్ ఇయర్ కదా. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మాట్లాడండి అంటే వాళ్ళు ముందుకు మీడియా ముందు అంటే బాధల్లో ఉండి మేము రాలేకపోతున్నాం సార్, మేము చెప్పలేకపోతున్నాం మా బాధ, మాకు బ్రతుకు మీద కూడా మాకు నమ్మకం పోయింది, జీవితం మీద కూడా మాకు ఆశ పోయిందన్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ రోదన చూస్తే మనకు కూడా గుండె తరుక్కుపోతుంది. అంటే పాపం చేస్తుందెవరు, శిక్ష పడుతుందెవరికి? అంటే ఈ పర్మిషన్లు ఎట్లు ఇచ్చారు? ఇలా అదే అధికారులు ఎవరైతే జిహెచ్ఎంసీ అవ్వచ్చు, లేకపోతే మండల అధికారులు అవ్వచ్చు, టౌన్ ప్లానింగ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అధికారులు అవ్వచ్చు, ఈ గ్రామానికి ఉన్న విఆర్ఓ అవ్వచ్చు, ఎంఆర్ఓ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇంత పెద్ద విల్లాలు కడుతున్నప్పుడు, ఇంత గవర్నమెంట్ స్థలం ఆక్యుపై చేసి ఇవాళ వాళ్ళు స్టార్టింగ్ ఫౌండేషన్ స్టోన్ పడుతున్నప్పుడే, వాళ్ళు ఏదైతే పునాది అవుతున్నప్పుడే ముగ్గు వచ్చినప్పుడు దాన్ని ఆపుంటే ఇలా కామన్ మ్యాన్కి అలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. సో మొత్తంగా పరిస్థితి ఇక్కడ ఇట్లా ఉన్నది. మనం ఎవరైతే ఈ విల్లాలు కట్టిన యజమాని ఉన్నారో ఆ చంద్రశేఖర్తో కూడా మాట్లాడడానికి వెళ్తే కూడా వాళ్ళు నాట్ రీచబుల్ ఉన్నారు, వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ లోకల్లో లేరు అని చెప్పి తెలిసింది. అయినా కూడా మనం ట్రై చేద్దాం. బట్ ఏదేమైనా ఇక్కడ ఏదైతే ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్లు కూల్చకుండా వాళ్ళను కూడా అడిగినాం, మాట్లాడనమ్మా, మీ కష్టం చెప్పుకోండి అమ్మా, మీకు ఉన్న ప్రాబ్లం ఏందో చెప్పండి అంటే కూడా వాళ్ళు భయంగా బిక్కుమంటూ వాళ్ళు ముందుకు వచ్చి చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంటే ఫైనల్గా ఒకటే, అక్రమాలు కూల్చడం అనే కాన్సెప్ట్ అనేది మంచిదైనప్పటికీ అక్రమ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ అధికారులు, ఈ ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు ముద్దు నిద్రపోయింది, ఆ నిద్రలో ఎందుకున్నారు? అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కూల్చేస్తే కొన్నోళ్ళ మా పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపై మీరేమంటారు? అంటే ఈ ఏదైతే కట్టడాలు ఉన్నాయో కట్టడాలు హైడ్రా కూల్చడం వెనుక కానీ, లేకపోతే దీనికి అధికారులు ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, లేకపోతే విలేజ్ అధికారులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఏ డిపార్ట్మెంట్ల కిందికి వస్తా వాళ్ళందరూ అధికారులు కావచ్చు, వాళ్ళందరూ పర్మిషన్లు ఇవ్వడము, పేపర్లు ఇప్పుడు లోన్లు తీసుకున్నా కూడా ఉత్తగ ఏ బ్యాంకులు, వాటికి సంబంధించి ఎన్నో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఎన్నో చూస్తారు. అవన్నీ ఓకే అనుకుంటే బ్యాంక్ లోన్ ఇస్తుంది. బ్యాంక్ లోన్ రావడం అనేది పెద్ద ప్రాసెస్ అది. సో ఆ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది పరిస్థితుల్లో అని చెప్పి అంటే అన్ని కరెక్ట్ డాక్యుమెంట్లు ఉంటేనే వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్లన్నీ ఎట్లా వస్తున్నాయి వాళ్ళకి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు అందరూ కూడా, జనం కూడా. సో మొత్తానికి దీని గురించి ఎవరైతే పొలిటికోస్ మీడియాలో ఈ వీడియో చూస్తున్నారో వారందరూ కూడా ఈ చర్యలను మీరు సమర్థిస్తారా? అంటే ఈ హైడ్రా కూల్చివేతలను మీరు సమర్థిస్తారా? ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే ఎట్లా వేయగలుగుతాం? ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయం సమంజసమేనా, సమర్థనీయమేనా? దీనిపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.